మనం ఇప్పుడు ఈ విధంగా పెందుర్తి నుంచి జర్నీ చేస్తూ వేపగుంట మీదుగా జర్నీ చేస్తున్నాం. వేపగుంట ఎంటర్ అవుతాము. లారీ ఉండడం వల్ల ఫ్రంట్ మనకి జర్నీ సాగటం లేదు. కాకపోతే మరి స్లోగానే వెళ్ళాలి. ఇక్కడ పెట్రోల్ ట్యాంకర్ అండి అది. సో ఇక్కడ మనకి జంక్షన్ అనేది వస్తుంది. మనం సర్వీస్ రోడ్లో వెళ్తున్నామంటే మధ్యన ఒక రోడ్డు ఉంటుంది. లారీని ఓవర్టేక్ చేసాము. సో ఇంచుమించు మనం దగ్గరగా మనం ఇప్పుడు వేపగుంట వస్తున్నాం. చూస్తున్నారు కదా, పెందుర్తి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా షాప్స్ ఏ ఉన్నాయి పక్కన, ఇంకా ఇల్లు ఉండవు. సిటీ అంటే విధంగా ఉంటుంది. కమర్షియల్ కదండి ఇప్పుడు ఎందుకంటే షాపులకి ఇచ్చేస్తారు, చాలా రెంట్లు వస్తాయి, వేలు కాబట్టి ఇల్లు లోపల ఉంటాయి, షాపులేమో పక్కనే ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా మన ట్రావెలింగ్ జర్నీ ఏ విధంగా అనిపిస్తుందో మీకు. మీరు ఎప్పుడైనా కార్ ట్రావెల్ చేశారా, ఎక్కడెక్కడ చేశారు కామెంట్లో చెప్పండి. ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ మన ఛానల్ నేము. సో మనం ఇప్పుడు వేపగుంట అనే ఏరియాకి మనం వచ్చామాట. జంక్షన్ అది వేపగుంట జంక్షన్ అంటారు దాన్ని. ఈ వేపగుంట జంక్షన్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే సింహాచలం అనే ఏరియాకి వెళ్తుంది, స్ట్రైట్ వెళ్తే గోపాలపట్నం. సో కాబట్టి మనం ఇప్పుడు ఇలాగా సింహాచలం అనే ఏరియా కట్ అవుతున్నామండి ఇప్పుడు, ఎందుకంటే అది కూడా మీకు తీసుకెళ్ళలేదు. సో సింహాచలం ఏరియాకి కట్ అవుతున్నాం వేపగుంట నుంచి. ఇది వేపగుంట నుంచి మనం సింహాచలం ఏరియాకి కట్ అవుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మీకు గోపాలపట్నం అయ్యి చూపెట్టాను వేరే దాంట్లోనూ. కన్నేడి నుంచి వెళ్ళాము సింహాచలం. ఇప్పుడు ఇలాగ వెళ్ళదు కాబట్టి ఇప్పుడు సింహాచలం అనే ఏరియాకి మనం వెళ్తున్నాం అన్నమాట. సో చూడండి, సింహాచలం కొండలు కనపడుతున్నాయి పైన. ఇవన్నీ సింహాచలం కొండలు అంటారు. సో బాగా పైన అయితే టెంపుల్ కూడా కనపడుతుంది ఆ పైనది. ఇది వేపగుంట నుంచి సింహాచలం వెళ్తుందన్నమాట మనం రూట్ ఇది. సో వేపగుంట సింహాచలం రూట్. ఎన్ని అద్భుతమైన రూట్లు అండి.
ఇది అరకు నుంచి వస్తూ అంటే ఎస్కోట, కొత్త వలస, అలా పెందుర్తి మీదుగా వేపకుంట వచ్చి లెఫ్ట్ తిరిగమాట. లెఫ్ట్ నుంచి వస్తే ఈ విధంగా మనము సింహాచలానికి వెళ్ళిపోతాం. ఇది ఒక రూట్. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చూడండి, డైరెక్ట్ మనకి సింహాచలం కొండలు కనబడుతున్నాయి. మీకు బాగా టాప్ లెవెల్లో అయితే సింహాచలం టెంపుల్ కూడా కనబడుతుంది ఆ పైన. సో మీకు ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చూడండి, సింహాచలం కూడా పైకి కొండపైకి తీసుకెళ్ళాను ట్రావెలింగ్ ద్వారాను. పాత వీడియోలు చూస్తే మొత్తం విశాఖపట్నం అన్ని ఏరియాలని కూడా కవర్ చేసి ఉంటాయి. అవన్నీ కూడా ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం అంటే వేపగుంట మీదుగా సింహాచలం ఎంటర్ అవుతుందన్నమాట. సింహాచలం ఆల్రెడీ మనము పైకి తీసుకెళ్ళి చూపెట్టాము కాబట్టి ఇంకా ఎలా అవసరం లేదు. సో కాబట్టి ఇది వేపగుంట సింహాచలం. సో మనము ఇప్పుడు వేపగుంట మీద నుంచి సింహాచలం ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి. సో ఇప్పుడు మనం మొన్న వేరే వీడియోలో గోపాలపట్నం మీదుగా సింహాచలం వచ్చాము. సో అదేవిధంగా ఇప్పుడు వేపగుంట నుంచి అంటే ఎస్కోట, కొత్త వలస, పెందుర్తి, వేపగుంట మీదుగా ఇప్పుడు సింహాచలం అనే ఏరియాలోకి అడుగుపెట్టామండి. సో ఆల్రెడీ మీరు పాత వీడియో సింహాచలం లేని ఉంటుంది, దాంట్లో ఇక్కడ నుంచి ఆ వీడియోకు అంతా కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడతోటి వీడియోకి వచ్చేస్తామండి. సో ఈ రోజుతో మరి మనం ఈ యొక్క సింహాచలం వద్ద మనము క్లోజ్ చేస్తామండి. బాయ్. జీవిరావు, మీ ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ సైనింగ్ అప్. మీ జీవిరావు. థ్యాంక్ యూ.